రంగుల రత్నం సీరియల్ లేటెస్ట్ 2 మినిట్స్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. శైలు ఆదిత్యని సీత మీద వేసిన నింద నిజమేనా అని అడుగుతుంది. ఆదిత్య చెప్పడు. నా మీద ఒట్టు అంటుంది శైలు. అయినా సరే చెప్పడు. ఇంకా శైలు కోపం వచ్చి పైకి వెళ్ళి సూట్ కేసు సర్దుకొని నేను వెళ్ళిపోతున్నానని దిగి హాల్లో రద్దు చేస్తుంది. ఇంకా తాతగారు, రాణి, రాము అందరూ వస్తారు. ఇంకా తాతగారు అంటాడు, ఈ ఇంటిని ఉద్ధరిస్తావన్నావు, అయోధ్యనిలంగా నిలబెడతానన్నావు, ఇప్పుడేంటమ్మా సడన్గా సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతానంటున్నావు అంటాడు తాతగారు. దానికి ఇంకా శైలు ఈ విధంగా అంటుంది, సీతక్క మీద నింద వేసినోడు రేపు నా మీద నింద వేయడా, నేను వెళ్ళిపోతాను, నాకు ఈ ఆదిత్యతో అంటే ఇష్టం లేదు అని చెప్తుంది. ఇంకా రాము అంటారు, ఇంకా నా కర్మ ఫలమ బాగోక సీత వెళ్ళిపోయిందమ్మా. ఎప్పుడు వాడు ఉద్రేకపరుడే కానీ ఎవరిని దుర్మార్గుడు కాదు, ఎవరి మీద నిందలు వేయడు. రాణి అంటుంది, సీత ఏం చెప్పిందమ్మా, ఆదిత్యని ఏమీ అనొద్దు, ఆదిత్య అది తప్పేమీ లేదు అని రాసింది కదా లెటర్లో అని అందరూ నచ్చజెప్పి శైలు ఇక్కడ ఉండేలాగా చేస్తారు. ఇంకా సీన్ అక్కడ కంప్లీట్ అవుద్ది. ఇంకా భద్రాద్రి ఆశ్రమంలో కౌసల్య శాంతమ్మ అనుకుంటూ వస్తుంది. ఇంక ఎవరు అని సీరియస్గా వస్తుంది శాంతమ్మ నువ్వు కొంచెం కోపం తగ్గించుకో అంటే పనిలో ఉన్నప్పుడు ఎవరో పిలిచారని సీరియస్గా అన్నానమ్మా మీరా అని అంటుంది. ఇంకా జానకమ్మని పిలువ అంటుంది. జానకమ్మని గట్టిగా పిలుస్తుంది. చిన్నగా పిలువ అంటుంది. ఆమె ఎప్పుడు పరజ్ఞానంలో ఉంటుందమ్మా, గట్టిగా పిలిస్తేనే వస్తుంది అంటుంది శాంతమ్మ. నువ్వు శాంతంగా ఉండని 2 సార్లు కౌసల్య అంటుంది. జానకమ్మ వస్తుంది. ఇంకా స్వీట్ బాక్స్ తీసుకొచ్చి అమ్మ శుభవార్త చెప్పావు కదా అని స్వీట్ నోట్లో పెడుతుంది. ఏంటి ఇంకా సీత ఇలా అనుకుంటుంది, ఏంటి ఏదో రుణానుబంధం లాగా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని సీత అనుకుంటుంది. ఇంకా కౌసల్యం అంటుంది, నువ్వు ఇప్పుడు ఇంకా కౌసల్య అంటుంది, అపురూపమైన ఆడజన్మక అమ్మాయి అదృష్టం నీకు కలిగిందమ్మా. ఈ భద్రాద్రి ఆశ్రమంలో ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు కానీ ఎవరు పురుడు పోసుకున్న వాళ్ళు ఇక్కడ చిన్నపిల్లలు పాకాడింది లేదు. రేపు నీతో మాకు ఆ సంతోషాలన్నీ రావాలి అని కౌసల్య ఆనందంగా చెప్తుంటుంది. ఇంకా సీతనేమో మనసులో ఈ విధంగా అనుకుంటుంది, ఏంటో మరి నా మీద ఏ విధంగా రుణానుబంధంగా చూపిస్తున్నారు అనుకుంటుంది. ఇంకా దానికి శాంతమ్మ అంటుంది, నీ మొగుడి మీద కోపాన్ని పిల్లోడి మీద చూపించొద్దు, ఈ బిడ్డను కనలేను అంటావేంటి అంటుంది. సీతేమో ఈ బిడ్డని కనలేను నేను అంటుంది. ఇంకా కౌసల్యము ఆ అమ్మాయి ఏదో బాధలో ఉంది, శాంతంగా ఉండు శాంతమ్మ, నేను అడిగి తెలుసుకుంటాను అంటుంది. కౌసల్య అంటుంది, నాకు బిడ్డ పోయి నేను ఎంతో బాధపడ్డానమ్మా, నీకు బిడ్డ పుట్టే అదృష్టం ఉంది అని ఇంకా అన్నీ ఓదార్చి చెప్పుద్ది. ఇంకా జాగ్రత్తమ్మ అని చెప్పేసి కౌసల్య వెళ్ళిపోద్ది. ఇంకా సీత ఆలోచించుకుంటూ వెళ్తుంది తన రూమ్లోకి. ఇంకా సరోజ సీన్ వస్తుంది. చందు అమూల్య టిఫిన్ చేస్తుంటారు. ఇంకా అమూల్య అంటుంది, అత్తయ్యని పిలుద్దామండి అంటుంది. చందు అంటాడు, ఇప్పుడేమీ అవసరం లేదు, అవసరమైతే నేను వెళ్ళిపోయాక పిలుచుకొని పెట్టుకో, నువ్వు జాలి తెలవడానికైనా ఒక అర్థం ఉండాలి అని చందు అంటాడు. అమూల్య అంటుంది, కాదండి పాపము అంటుంది. సరోజ పక్కనుండి ఈ మ్యాటర్ అంతా వింటుంది. నేను చేసింది తప్పి నాన్న అంటూ వచ్చి నాటకంగా మాట్లాడుతుంది. సరే అని ఇంకా టిఫిన్ తీసుకెళ్ళి సరోజ సోఫాలో కూర్చుంటే అమూల్య ఇస్తుంది. ఇంకా టిఫిన్ తీసుకొని ఆ తర్వాత మనసులో ఈ విధంగా అంటుంది, ఏదో ఆ వీడియో ఉందని మీతోటి కొంచెం ఒక మెట్టి దిగి మాట్లాడుతున్నాను, నేను ఎందుకు లొంగుతానే, మా ఆయన రాని చూపిస్తాను మీకు నా తడాకా ఏంటో అని సరోజ మనసులో అనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రోమోలో సీత ఇంకా కౌసల్యమ్మతోటి ఈ విధంగా అంటుంది, నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, నాకు పిల్లలకనే అవకాశం లేదు, ఈ లోపే నేను చనిపోతాను అని చెప్తుంది. ఇంకా కౌసల్యమ్మ అలా ఆశ్చర్యంగా చూస్తుంది. ఇది నెక్స్ట్ ప్రోమోలో వస్తుంది. సీరియల్ కంప్లీట్ అయితే సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.